నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. రోజు మనతో పాటు ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, చంద్రబాబు నాయుడు గారు P4 అనే కొత్త విధానాన్ని ప్రజల మీదకి రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఈ P4 ఆంతర్యం ఏంటి? ఈ P4 విధానం ఏంటి? అంతరం ఏం లేదు, అర్థం అంతకన్నా లేదు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఎలా కావాలంటే అకార్డింగ్ టు దర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ అంటారు. అలా నడిపించుకోవడానికి ఒక ప్రభుత్వ స్థాపన ఎర్రమాలోకి వెళ్ళిన ప్రజల దగ్గర నుంచి లాక్కొని తీసుకున్నారు. లాక్కున్న మాట కన్నా ప్రజలు ఇచ్చారని ఒక అహంకార ధోరణితో నడుస్తూ ఎంతసేపు గత ప్రభుత్వం మీద అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మీద అలో లక్ష్మణ్ ఏడ్చుకుంటూ కాలక్షేపం చేస్తున్న దానికి వీళ్ళు ఏమీ చేయలేరు అని ప్రజలకు చెప్పడానికి దమ్ము ధైర్యం లేక ఒక కొత్త వినూత్న కథకలికి నాటకానికి ఒక తెర లేపారు. దాన్నే P4 అంటారు. ఈ P4 అన్న దానికన్నా ముందు కమ్యూనిస్టు గవర్నమెంట్లు ఎప్పుడు మనకి జీవితంలో లేకపోయినా మా ముసలోళ్ళందరూ కమ్యూనిస్ట్ పార్టీకి వీరవిధులై ఉన్నంతా గుండె గీయించుకొని రోడ్డు మీద నిలబడి ఈ పాట చదువుకొని పిల్లలు తర్వాత వాళ్ళు కంపెనీలు పెట్టిన తర్వాత వాళ్ళు కూడా తాత ముత్తాతలు తండ్రి అడుగు జడలో నడుస్తూ ఆంటర్‌ప్రెన్యూర్స్ కూడా వాళ్ళ దగ్గర సంపాదించిన రాబడిలో కొంత డబ్బులు తీసి CSR యాక్టివిటీ అని చెప్పి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్న కార్పొరేట్ సెక్టర్ ఉంది. నెక్స్ట్ ఇంతకన్నా ముఖ్యంగా ఉదాహరణకి సచిన్ టెండూల్కర్ కానీ లేకపోతే గతంలో రామానాయుడు గారు కానీ ఒక గొప్ప వ్యక్తి కృష్ణ గారు కానీ లేకపోతే వాళ్ళ అబ్బాయి మహేష్ బాబు కానీ ఇలా కొన్ని గ్రామాలని దత్తత తీసుకున్న ఇంక్లూడింగ్ మెగా కృష్ణారెడ్డి గారు కూడా. నాకు తెలిసి మెగా కృష్ణారెడ్డి గారు తీసుకున్న గ్రామం ఒకటే నిత్య కళ్యాణం పచ్చతోరణలాగా ఆయన ఒకడు 100% కమిట్మెంట్తో చేసిన ఉదంతా నేను చూసాను. మహేష్ బాబు కూడా తీసుకున్నట్టు అదే చెప్తున్నానమ్మా. మహేష్ బాబు గారు అదే నేను చెప్పి నేను వినట్లేదు. మహేష్ బాబు పేరు కూడా చెప్పాను. లేదా డైడ్ ఫ్యాన్లో పెట్టుకున్నాం, గాబరా పడుతున్నట్టు ఉన్నాం. వాళ్ళ నాన్నగారు తీసుకున్న కంటిన్యూషన్ ఆయన కూడా తీసుకుని ఆ బురిపాలన్నీ అతను కూడా తీసుకుని చేతనైన సాయం స్కూళ్ళు, చేతనైన సాయం హృదయ హాస్పిటళ్ళు అంటే హార్ట్ సర్జరీలు అవన్నీ చేస్తున్నారు పిల్లలకి. అలా కారంచేడులో కూడా రామానాయుడు గారు కూడా అక్కడ చాలా పరిస్థితులకి ప్రభావితమై బస్ స్టాపులు కానీ బస్ స్టాండ్లలో ఏర్పాట్లు అలాంటివన్నీ చాలా కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేసినా ఉన్నాయి. ఇక్కడ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏంటంటే ఇంక్లూడింగ్ ఎన్ఆర్ఐలు కూడా చదువుకున్న వాళ్ళు సొంత ఊరు కన్న తల్లి గ్రామం వాళ్ళ గురించి ఎన్నో స్కూళ్ళు కట్టిన ఔదార్యాలు చూసాం. వాళ్ళ చేతనైన సాయం హాస్పిటల్స్ నిర్మించి ఉచిత సేవలు చేయించిన ఉదంతాలు చూసాం. కానీ ఇక్కడ ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్. మొన్న ఎన్ఆర్ఐ వింగ్ అంతా వచ్చి ఇక్కడ ఈ వాలంటీర్లు డబ్బులు ఇచ్చి కొన్నట్టుగా ఈజీగా ఈసారి కూడా అప్పుడు చూడు పకోడీ కబుర్లు చెప్పు పవన్ కళ్యాణ్ గారు మీరు శాసించండి, నాకున్న సెక్టర్లో 100 కంపెనీలు తీసుకొచ్చి 1,00,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తానన్న జనసేన ఇది స్విగ్గీ బోర్డు ఎవడో తెలియదు కానీ ఆడు మాత్రం కోటేసుకుని ఏఐ టెక్నాలజీ గురించి ఒక వినూత్నంగా చంద్రబాబు నాయుడు గారికి చిన్నపిల్లలు చేసి చెప్పిన ఒక హరికథ, లక్షల ఉపాధి 1,00,000 కోట్లు ఏవి కాకుండా తెచ్చి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మించేస్తాను ఇవన్నీ చెప్పిన తెపేలా కబుర్లకి వినూత్నంగా P4. ఓకే. సో ఈ P4లో ఏంటంటే ఎవడో నీలాటోడో నాలాటోడో ఒక గ్రామాన్నో లేకపోతే ప్రాంతాన్నో లేకపోతే వీళ్ళు బంగార వసుదై కుటుంబం అని గ్రామాల్లో కొంతమందిని ఐడెంటిఫై చేసి వీళ్ళు ఎప్పుడో మహానుభావుడు మా అంబేద్కర్ గారు కన్న కళలు ఏంటంటే దేశంలో ఒక రిజర్వేషన్ ప్రాస్పెక్ట్లో అప్లిఫ్ట్మెంట్ అన్నది జరిగితే నేను చూసావు కదా తెలంగాణలో ఎంతమందికి ఇచ్చండి లెక్క 1,40,00,000 మందికి ఎంతకో డైరెక్ట్గా సన్నబియ్యం ఇస్తే ఇంటికి 4 చెప్పున దగ్గర 4.5 కోట్లు తెలంగాణ ప్రజలు ఉంటే కూడా దగ్గర 4 కోట్ల ప్రజలకి సంక్షేమం రూపంలో అందిస్తున్న బియ్యం తినే పరిస్థితి ఇస్తున్న ఈ ప్రభుత్వాలు, దేశంలో 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నాం అని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికల్లా అప్లిఫ్ట్మెంట్కి మా దగ్గర డబ్బులు లేవు. ఇదాని దగ్గర వినూత్నంగా పీపీ అంటే మన హైవేలో చూసి టోల్ గేట్లు పెట్టి మనం తోలు తీసేస్తుంటారు. 20 ఏళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ రెన్యువల్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ ఔదార్యానికి బానిసలైన ఈ ఎన్డీఏ కూటమి వీళ్ళు కూడా ఇలాంటి దిక్కుమాల పనులే చేస్తారు. పనికొచ్చిన పని ఉండదు. పనికొచ్చిన పని అంటే ఎప్పుడైనా సరే ఎవడో తీసుకొచ్చి ముష్టడుక్కుని ఆడతో మనం చేయడం కాదు. మనం ప్రత్యక్ష పరోక్ష పన్నులు ఏ విధైతే కడుతున్నామో వాటిని మేనేజ్మెంట్ షోతో ప్రజలను పరిరక్షించే ప్రభుత్వాలు చూసాం. మరి ఈ ప్రధానికి గత ప్రభుత్వంలో దగ్గర 3.5 లక్షల కోట్లు 2 సంవత్సరాల కరోనా పాండమిక్ ఉన్నా సరే ప్రజల సంక్షేమం ఎలా చేయగలిగాడైనా అంటే మీకు చేతకాంతానని కూడా వాళ్ళ మీద ఆపాదిస్తూ వాళ్ళని ఆడిపోసుకుంటూ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చేసరికల్లా మీకు వచ్చిన కథకలి కూచిపూడి నాట్యాలు వీధి నాటకాలు ఇవన్నీ కలిపి రంగరించి ఒక కొత్త కదంబ కార్యక్రమానికి తెరలేపి దాన్ని PP4 అంటే వాట్ ఈస్ దిస్? ఆల్రెడీ ప్రభుత్వానికి ఎవడి వంతు సాయం వాడు చేయడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా తుఫాన్ వచ్చినప్పుడు మొన్న మీరే కదా మేమే కదా అందరూ మీకు దాతృత్వం చాటుకుని విధిస్తే అవి ఏం చేశారు? మిస్యూటిలైజేషన్. నో హోటల్ భోజనం కన్నా ఈవెన్ సుబ్బయ్య హోటల్లో భోజనం చేసిన భోజనం అయితే 375 రూపాయలు బుట్ట భోజనం పార్సిల్ తీసుకెళ్తే 4 తినొచ్చు. యాన్ని తెచ్చిండో మా నారాయణ నో హోటల్ రేటుకి దాని తాత ముత్తాతల రేటు తీసుకొచ్చి ఒకడికి బిర్యానీ పట్లను ఫ్రైడ్ రైస్ పెట్టామని చెప్తున్నాడు. ఇవన్నీ మేము చూస్తూ భరిస్తున్నాం అంటే యు ఆర్ టేకెన్ యాజ్ గ్రాంటెడ్. ఇవాళ మీరు ఈ PP4 పథకం ఏదో తీసుకొచ్చారు P4 ఏదో చెప్తారు కదా. అసలు ఏంటి P4 ఎలాబరేషన్? వాళ్ళ టైం పాస్ కార్యక్రమం తీసుకున్న ఒక కదంబ కార్యక్రమం అంతే. ఏముంటుంది ఆపరేషన్? 25 లక్షల మందిని ఐడెంటిఫై చేసి సంక్షేమ పథకాలు లేదా అప్లిఫ్ట్మెంట్ కార్యక్రమానికి ఒక ప్రాస్పెక్ట్ తీసుకున్నారు.
ఇయర్ అనుకుందాం టార్గెట్. అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళు టెన్యూర్లో మిగిలిన 4 సంవత్సరాల్లో 1 కోటి మందికి సంక్షేమం లేదంటే ఇది చేయడానికి ప్రాస్పెక్టివ్ ప్లానింగ్ అది. ఓకే. దేశంలో పంచవర్ష ప్రణాళికల ప్రకారం అప్లిఫ్ట్మెంట్ గురించి విన్నాం తప్ప, అంటే దేశం 10 అడుగులు అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం అన్న దగ్గర మీ రాజకీయ ప్రస్థానంలో మీకున్న అనుభవంలో కూడా ఈ పంచవర్ష ప్రణాళికలతో 10 అడుగులు ముందుకేసి మీ అవసర రాజకీయాలు తీర్చుకోవడానికి ఈరోజు ఎన్డీఏతో కూటమిలు కట్టి పంచవర్ష ప్రణాళికలు ఎత్తేసి నీతి ఆయోగం తెచ్చి మానతికి పెట్టి అతిగతి లేని నీతి ఆయోగంతో దేశ పురోగతి సంతరించుకోవట్లేదని తెలిసి కూడా ఇవాళ P4 విధానం ఎవడు అడుగులు ముడుగులు వత్తడానికి మీరు పెట్టుకున్న కార్యక్రమం చూసుకోండి ఒకసారి. ఎవడో బకరకాలు దొరుకుతారు 4 ఎన్ఆర్ఐలు తెచ్చి 4 దగ్గర ఓవర్ యాక్షన్ చేస్తే నేను ఇందాక చెప్పిన సచిన్ టెండూల్కర్, రామానాయుడు, మహేష్ బాబు, కృష్ణ గారు ఇలాంటి వాళ్ళందరూ కొట్టవలసినట్టు కనబడుతున్నారు కదా. వాళ్ళతో అవుట్కమ్ ఏమి డెరైవ్ అయిపోయాం. ఈ P4 పథకంలో మీరు విదేశీయులను ఆకర్షించి వాళ్ళు వచ్చినప్పుడు ఈ భౌగోళిక కబుర్లు భౌగోళిక కథలు అని చెప్పిన 2 బ్యాచ్లు ఉన్నాయి. మీ తెలుగుదేశం నుంచి ఒకరు, జనసేన నుంచి. ఎంత గ్రౌండ్ అయ్యే, ఎంతమందికి ఉపాధి వచ్చింది? ఆ గవర్నర్ చిన్నపిల్లలను చేసి 4 లక్షల ఉద్యోగాలను జపించడం కాదు కదా. ప్రాక్టికల్టీ మాట్లాడదాం. ఇవాళ మీ P4 విధానంలో ఎంతమందిని అట్రాక్ట్ చేస్తున్నారు, ఎంతమందిని ఇచ్చేస్తున్నారంటే మీకున్న విజనరీలో 2047కి పుస్తకం రాస్తారు కదా, 2026కి ఎంతమంది రెడీగా ఉన్నారో, ఎంతమంది అడాప్ట్ చేసుకోవడానికి ఉన్నారో, ఎంతమందిని సంక్షేమం రూపంలో అప్లిఫ్ట్మెంట్ చేయడానికి ప్రణాళిక ప్రజలకు చెప్పండి. ఇది లేకుండా మీరు ఎగ్జిక్యూషనే లేకుండా ఎందుకు వస్తున్నారు? అంటే ఏదో 4 పెపే కబుర్లు చెప్పి బాబు వస్తే జాబ్ వస్తుంది పోయి చచ్చారు కదా, మోసపోయి చచ్చారు కదా. టెన్యూర్లో మీరు ఇచ్చిన జాబులు ఎన్నో క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి కదా. ప్రభుత్వ ప్రైవేట్ సెక్టర్లు ఎన్ని ఉన్నాయో మీరే కదా నిన్న బడ్జెట్లో జగన్మోహన్ రెడ్డి ఆయనలో దగ్గర 40 లక్షల పైసలకు ఉద్యోగాలు కల్పించబడ్డాయని మీరే చెప్పారు కదా. 14-19 స్టాటిస్టిక్స్ కూడా మా దగ్గర ఉన్నాయి కదా. 2 కంపారిజన్ చేసుకుంటే మీ ప్రాస్పెక్ట్లో 20 లక్షల ఉద్యోగాలు అంటే నేను అగ్రిగేట్ 4 లక్షలు పర్ ఇయర్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాల్సిన దగ్గర ఫస్ట్ ఇయర్ అయిపోయింది. వీఆర్ స్టెప్ ఇన్ టు ద 11th మంత్. ఈ 11th మంత్లో మీరు ఇచ్చింది ఎంతో చూసుకుంటే ఆగాదం 0. మీరు దావోస్ వెళ్ళొచ్చాం వచ్చేసాం అని చెప్పి వాళ్ళేమో అవగాహన చేసి జగన్మోహన్ రెడ్డి గ్రీన్ కో తెచ్చాడటంటే ఇదే పవన్ కళ్యాణ్ వెళ్ళి చెప్పాడు ఎంతమందికి ఉపాధి కల్పించబడిందో, ఎన్ని లక్షల కోట్ల గ్రౌండ్ అయిందో, దీనివల్ల ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుందో ఆయనే చెప్పాడు. అన్ని మీ దగ్గరే ప్రాస్పెక్టివ్గా సొల్యూషన్స్ ఉన్నాయి, ఆన్సర్స్ ఉన్నాయి. క్వశ్చన్ కూడా ఈ P4 పథకంలో మీరు విదేశీయులను ఆకర్షించి వాళ్ళు వచ్చినప్పుడు ఈ భౌగోళిక కబుర్లు భౌగోళిక కథలు అని చెప్పిన 2 బ్యాచ్లు ఉన్నాయి. మీ తెలుగుదేశం నుంచి ఒకరు, జనసేన నుంచి. ఎంత గ్రౌండ్ అయ్యే, ఎంతమందికి ఉపాధి వచ్చింది? ఆ గవర్నర్ చిన్నపిల్లలను చేసి 4 లక్షల ఉద్యోగాలను జపించడం కాదు కదా. ప్రాక్టికల్టీ మాట్లాడదాం. ఇవాళ మీ P4 విధానంలో ఎంతమందిని అట్రాక్ట్ చేస్తున్నారు, ఎంతమందిని ఇచ్చేస్తున్నారంటే మీకున్న విజనరీలో 2047కి పుస్తకం రాస్తారు కదా, 2026కి ఎంతమంది రెడీగా ఉన్నారో, ఎంతమంది అడాప్ట్ చేసుకోవడానికి ఉన్నారో, ఎంతమందిని సంక్షేమం రూపంలో అప్లిఫ్ట్మెంట్ చేయడానికి ప్రణాళిక ప్రజలకు చెప్పండి. ఇది లేకుండా మీరు ఎగ్జిక్యూషనే లేకుండా ఎందుకు వస్తున్నారు? అంటే ఏదో 4 పెపే కబుర్లు చెప్పి బాబు వస్తే జాబ్ వస్తుంది పోయి చచ్చారు కదా, మోసపోయి చచ్చారు కదా. టెన్యూర్లో మీరు ఇచ్చిన జాబులు ఎన్నో క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి కదా. ప్రభుత్వ ప్రైవేట్ సెక్టర్లు ఎన్ని ఉన్నాయో మీరే కదా నిన్న బడ్జెట్లో జగన్మోహన్ రెడ్డి ఆయనలో దగ్గర 40 లక్షల పైసలకు ఉద్యోగాలు కల్పించబడ్డాయని మీరే చెప్పారు కదా. 14-19 స్టాటిస్టిక్స్ కూడా మా దగ్గర ఉన్నాయి కదా. 2 కంపారిజన్ చేసుకుంటే మీ ప్రాస్పెక్ట్లో 20 లక్షల ఉద్యోగాలు అంటే నేను అగ్రిగేట్ 4 లక్షలు పర్ ఇయర్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాల్సిన దగ్గర ఫస్ట్ ఇయర్ అయిపోయింది. వీఆర్ స్టెప్ ఇన్ టు ద 11th మంత్. ఈ 11th మంత్లో మీరు ఇచ్చింది ఎంతో చూసుకుంటే ఆగాదం 0. మీరు దావోస్ వెళ్ళొచ్చాం వచ్చేసాం అని చెప్పి వాళ్ళేమో అవగాహన చేసి జగన్మోహన్ రెడ్డి గ్రీన్ కో తెచ్చాడటంటే ఇదే పవన్ కళ్యాణ్ వెళ్ళి చెప్పాడు ఎంతమందికి ఉపాధి కల్పించబడిందో, ఎన్ని లక్షల కోట్ల గ్రౌండ్ అయిందో, దీనివల్ల ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుందో ఆయనే చెప్పాడు. అన్ని మీ దగ్గరే ప్రాస్పెక్టివ్గా సొల్యూషన్స్ ఉన్నాయి, ఆన్సర్స్ ఉన్నాయి. క్వశ్చన్ కూడా మీ దగ్గర ఉండి కూడా ఆ క్వశ్చన్లకి మీరు ఆన్సర్లు ఇచ్చేది ఏంటంటే మీకు నచ్చిన రికార్డింగ్ డాన్స్ కబుర్లు చెప్పుకుంటే ఎక్కడికి వెళ్తున్నాయి. అంటే P4 P's కి ఉన్న వివరేషన్ ఏంటంటారు? దానివల్ల అవుట్కమ్ ఉందంటే నేను ఎన్ని పీలు ఉన్నాయో ఒక్కొక్క పీకి శాంచుటీ అంటే నేను చెప్పగలను. PPP అని వాద్యం వాయించుకోవడానికి తప్ప ఇంక దేనికి ఉపయోగపడట్లే. తోటి విశ్లేషకులు అందరూ కూడా అదే మాట చెప్తున్నారు. ఇవి విని ఇసిగెత్తిపోయాము. మా దీంట్లో ఒక CSR యాక్టివిటీస్తో హయ్యెస్ట్ రెమ్యూనరేషన్స్ తీసుకుంటున్న CEO సైతం వాలంటరీ చేస్తూ మైక్రోసాఫ్ట్ దే హ్యావ్ దేర్ ఓన్ ఫౌండేషన్. దే ఆర్ రెడీ టు డూ సమ్ ఇన్నోవేటివ్ థింగ్స్ ఇన్ వేరియస్ స్టేట్స్ అండ్ వేరియస్ కంట్రీస్. వాటి నుంచి ఒక అవుట్కమ్ డిరైవ్ అవ్వడానికి ఒక ప్రాస్పరిటీ డ్రైవ్ అయిపోయింది ఉదంతలే కనబట్టలే. ఇప్పుడు ఎవరి దాకా ఎందుకు స్కిల్ డెవలప్మెంట్లో ఆ సీమెన్స్ అని ఎవరో తీసుకొచ్చాడు నాకు అక్కర్లేదు అన్నప్పుడు ఆ డిజిటెక్ కూడా తిరుగుగా చేసిన దాచుకొని చూసిన తర్వాత కూడా ఏమాడాలా? ఎన్ని స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి, ఎంతమంది మీరు అప్లిఫ్ట్మెంట్ ఇచ్చారు, దాని అవుట్కమ్ చెప్పానంటే లక్షలు చెప్పాను. మీ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో అప్లిఫ్ట్మెంట్ మాట దేవుడు వరకు ఇలాంటి యూట్యూబ్ ఛానల్లో 10 మంది పనిచేస్తున్న వ్యక్తులు నాకు తెలుసు. పాత పుస్తకానికి కొత్త అట్ట తగిలించినట్టేనా? అదేనా బాగుంది. అట్లీస్ట్ పాత పుస్తకాలు చదువుకొని వస్తారు.
దాంట్లో ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. వీళ్ళు చెప్పి పకోడీ కబుర్లకి చెప్పిన దానికి ఏమీ పొంతనే లేదు అసలుకి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.